Mm. Hello everyone, this is Sushma, faculty of biology. Today we are going to discuss about the importance of biology. Biology అంటే ఏంటి? బయాలజీ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. బయాలజీ అనేది ఏ భాష నుండి తీసుకున్నారు అని అంటే గ్రీక్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు. మనకు బిట్ ఇలానే వస్తుందండి. బయాలజీ అనే పదం, జీవశాస్త్రం అనే పదం ఏ భాష నుండి తీసుకోబడింది ఆర్ ఏ భాషకు సంబంధించింది అని వస్తుంది మనకు. అప్పుడు గ్రీక్ లాంగ్వేజ్ అనేది మన ఆన్సర్ అవుతుంది. అండ్ మీనింగ్ ఆఫ్ బయాలజీ యొక్క అర్థం ఏంటి? బయో మీన్స్ దీన్ని బయోస్ అంటారండి. గ్రీక్ వర్డ్ లో బయోస్ అంటే లైఫ్, లజీ అంటే స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ బయాలజీ. ఇప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం. లివింగ్ ఆర్గానిజం అంటే ఏంటి, నాన్ లివింగ్ ఆర్గానిజం అంటే ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే సజీవ జీవులు, లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే సజీవులు. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే నిర్జీవులు. సజీవులకు నిర్జీవులకు మధ్య తేడా మనం అబ్జర్వ్ చేస్తే మనం బయాలజీలో ఏమేమి నేర్చుకుంటామో కూడా క్లారిటీ వస్తుంది. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే సజీవులు, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే నిర్జీవులు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఇప్పుడు మనం సజీవులు అంటే మనకి లైఫ్ ఉంది. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కి లైఫ్ ఉందా? లేదు. అవి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు వాటికి మనకు డిఫరెన్స్ ఏంటి? మేజర్ గా చూసినట్లయితే ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్ లో జరుగుతాయి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో జరగవు. అంటే రెస్పిరేషన్, ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటే ఏమేమి వస్తాయి? ఈ డైజెషన్ అంటే జీర్ణక్రియ, రెస్పిరేషన్ శ్వాసక్రియ, అండ్ సర్క్యులేటరీ సిస్టంలో సర్క్యులేషన్, అండ్ నర్వస్ సిస్టమ్, అండ్ రిప్రొడక్షన్ ఇవన్నీ అంటే ఫిజికల్ ప్రాసెస్. ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ లో జరుగుతూ ఉంటాయి, ఫిజియోలాజికల్ ప్రాసెస్. బట్ నాన్ లివింగ్ ఆర్గానిజం లో ఇవన్నీ జరగవు, ఈ ఫిజియోలాజికల్ ప్రాసెస్ ఏవి ఉండవు. అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఏవైనా సజీవులలో పెరుగుదల చూస్తాము మనం, అభివృద్ధిని కూడా చూస్తూ ఉంటాము. నిర్జీవులలో గ్రోత్ ఏ విధంగా జరుగుతుంది అని అంటే అక్యుములేషన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. ఏదైనా చెత్త పడి అది కొంచెం సైజు పెరుగుతుంది, కానీ వాటి యొక్క కణాల యొక్క అభివృద్ధి జరిగి మాత్రం పెరుగుదల అనేది ఉండదు. దీంట్లో గ్రోత్ ఏ విధంగా జరుగుతుంది? అక్యుములేషన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. చెత్త పడి కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ అది నిజమైన గ్రోత్ అయితే కాదు. అక్యుములేషన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్. ఓకే, ఇప్పుడు మనకు లివింగ్ ఆర్గానిజం కి నాన్ లివింగ్ ఆర్గానిజం కి డిఫరెన్స్ తెలిసింది. సజీవులలో ఫిజియోలాజికల్ ప్రాసెస్ అన్ని జరుగుతాయి, అంటే జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ అండ్ రిప్రొడక్షన్ అన్ని ప్రాసెస్లు దీంట్లో మనకు అబ్జర్వ్ చేస్తాము, దీంట్లో ఉండదు. ఇప్పుడు మన బయాలజీ దేని గురించి డీల్ చేస్తుంది అని అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి డీల్ చేస్తుంది. అంటే ఈ బయాలజీ అంటే ఏంటి? లివింగ్ ఆర్గానిజం అంటే ఏంటి? ఈ ప్రాసెస్, ఫిజియోలాజికల్ ప్రాసెస్ ఉన్న వాటన్నిటినీ కూడా మనం లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉన్న ఫిజియోలాజికల్ ప్రాసెస్ ని చదవడమే మన బయాలజీ. ఓకే, ఈ బయాలజీ అనే వర్డ్ ని ఫస్ట్ ఎవరు మనకు ప్రతిపాదించినారు అని అంటే లామార్క్. జీన్
లామార్క్ అనే శాస్త్రవేత్త మనకు బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించినారు. మరి ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటే ఈ బయాలజీ అనే పదాన్ని లామార్క్ గారు ప్రతిపాదించారు. బట్ దీంట్లో డీప్ స్టడీ బయాలజీ గురించి మనకు పూర్తి వివరణ ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్. అందువలనే మనం అరిస్టాటిల్ గారిని ఫాదర్ ఆఫ్ బయాలజీ అంటాము. ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరండి? అరిస్టాటిల్. అరిస్టాటిల్, అరిస్టాటిల్ గారిని అరిస్టాటిల్ గారిని మనం జీవశాస్త్ర పితామహుడుగా సంబోధిస్తూ ఉంటాము. ఇతనే ఫాదర్ ఆఫ్ బయాలజీ. మరి అరిస్టాటిల్ గారు బయాలజీ గురించి మాత్రమే కాకుండా రిమైనింగ్ కొన్ని సబ్జెక్ట్స్ గురించి కూడా మనకు కొంత అవగాహనని ఇచ్చారు. అది ఏంటి అంటే పాలిటిక్స్ గురించి ఇచ్చారు, అండ్ టాక్సానమీ గురించి, ఇంకా ఎంబ్రియాలజీ గురించి. సో ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్, ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్, రాజనీతి శాస్త్ర పితామహుడు అండ్ జంతు శాస్త్ర పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు అండ్ ఫౌండర్ ఆఫ్ ఎంబ్రియాలజీ. ఎంబ్రియాలజీ ఫౌండర్ అంటే ఏంటి? పిండోత్పత్తి శాస్త్రము గురించి స్టార్ట్ చేశాడు, ఇతని ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇతన్ని ఫౌండర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అంటారు. అండ్ టాక్సానమీ కూడా ఇతను ఫౌండర్. టాక్సానమీ అంటే ఏంటి? వర్గీకరణ. వర్గీకరణ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, ఎంబ్రియాలజీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇతను ఇవ్వడం వలన ఫౌండర్ ఆఫ్ ఎంబ్రియాలజీ, ఫౌండర్ ఆఫ్ టాక్సానమీ అంటారు. వీటికి రాజనీతి శాస్త్ర పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు. అదే విధంగా ఇంకొకటి ఫాదర్ ఆఫ్ ఇక్తియాలజీ అని కూడా అంటారు. ఇక్తియాలజీ అంటే ఏంటి? ఇక్తియాలజీ అంటే చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఇంకొకటి ఫాదర్ ఆఫ్ మెలకాలజీ అంటే స్టడీ ఆఫ్ స్నేల్స్, నత్తల గురించి కూడా ఇతను స్టడీ చేశారు. ఇది అరిస్టాటిల్ గురించి. ఇతనే ఫాదర్ ఆఫ్ బయాలజీకి కూడా ఇతనే ఫాదర్. ఇంకొకటి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అరిస్టాటిల్ తర్వాత, అరిస్టాటిల్ ఏ సంవత్సరం నుంచి అనంటే 384 క్రీస్తు పూర్వం 384 నుంచి 322 వరకు ఇతని యొక్క సేవలు మన జీవశాస్త్రానికి అంకితం చేశారు. జీవశాస్త్రానికి అని కాదు, ఇన్ని శాస్త్రాల గురించి అతని యొక్క జీవిత కాలంలో మనకి ఇన్ని శాస్త్రాల గురించి వివరించారు. ఇతనితో పాటు ఇతని తర్వాత గెలన్ అనే సైంటిస్ట్, ఇతని సేవలు కూడా మనకి అందించడం జరిగింది. క్రీస్తు పూర్వం 130 to 200 వరకు ఇతని సేవలు మనకు అందించారు. ఈ ఇద్దరి సైంటిస్ట్ల తర్వాత మనకు కొంత పీరియడ్ ఎప్పటి వరకు కొంత పీరియడ్ అంటే 15వ శతాబ్దం వరకు మనకు జీవశాస్త్రంలో ఎలాంటి పరిశోధన కూడా జరగలేదు. అంతా అప్పుడున్న ప్రజలు మొత్తం మూఢనమ్మకాలతో ఉండేవారు. సైన్స్ లో ఉన్న అభివృద్ధి, సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ మర్చిపోయి మూఢనమ్మకాలతో ఉన్నారు. అరిస్టాటిల్ అండ్ గెలన్ తర్వాత 15వ శతాబ్దం వరకు మనకు జీవశాస్త్రంలో ఎలాంటి పరిశోధనలు జరగలేదు. తర్వాత మరి 15వ శతాబ్దం తర్వాత ఎవరు చేశారు మనకు జీవశాస్త్రంలో పరిశోధనలు అనంటే వైశాలియస్, విలియం హార్వే.
ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు అరిస్టాటిల్ అండ్ గెలెన్ తర్వాత 15 గ్యాప్ తర్వాత 15వ శతాబ్దంలో వీళ్ళిద్దరు స్టార్ట్ చేసినారు. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. అరిస్టాటిల్ అండ్ గెలెన్. అరిస్టాటిల్ అండ్ గెలెన్ తరువాత 15వ శతాబ్దంలో ఎవరు చేశారు అని అంటే ఆండ్రస్ వైశాలియస్ అండ్ విలియం హార్వే అనే సైంటిస్టులు మనకు 15వ శతాబ్దంలో మొట్టమొదటి పరిశోధన వీళ్ళదన్నమాట. తర్వాత ఎంతో మంది సైంటిస్టులు ఎన్నో రకాలుగా మనకు జీవశాస్త్రంలో ఇన్వెన్షన్స్ చేసి మనకు అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లైక్ డిఎన్ఏ గురించి వాట్సన్ అండ్ క్రిక్ ఇవ్వడము, సెల్ గురించి రాబర్ట్ హుక్ ఇవ్వడము. ఇలా అరిస్టాటిల్ అండ్ గెలెన్ తర్వాత వైశాలిస్ విలియం హార్వే స్టార్ట్ చేశారు 15వ శతాబ్దంలో. తర్వాత ఎంతో మంది సైంటిస్టులు, ఒక్కరని కాదు ఎంతో మంది సైంటిస్టులు మన జీవశాస్త్రానికి ఎన్నో సేవలు అందించారు. మరి అరిస్టాటిల్ మనకు ఫస్ట్ లిఖిత పూర్వంగా అంటే రిటర్న్ లో మనకు ఇన్ఫర్మేషన్ ని ఇచ్చాడు. రిటర్న్ ఫార్మేట్ లో లిఖిత పూర్వక ఆధారాలు ఎవరు ఇచ్చారు మనకు ఫస్ట్ అని అంటే అరిస్టాటిల్. అంటే అరిస్టాటిల్ కంటే ముందు శాస్త్రవేత్తలు లేరా? ఉన్నారా లేరా? శాస్త్రవేత్త అంటే ఏంటి? మన యొక్క జీవన అవసరాలకు అనుగుణంగా మనకు కావలసిన దాన్ని ఇన్వెన్షన్ చేయడం, ఆవిష్కరించి మన జీవితాన్ని సరళీకృతం చేయడమే కదా. సరళీకృతం చేయడం కోసం చేసేది వీళ్ళ యొక్క శ్రమ. అలా అరిస్టాటిల్ కంటే ముందు కూడా మనకు ఉన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఆదిమ మానవుడు. అందుకే ఆదిమ మానవుడిని ఏమంటారు అంటే మొట్టమొదటి శాస్త్రవేత్త. ఇలా ఇతను ఎలాంటి శాస్త్రవేత్తగా అంటే ఆదిమ మానవులు శాస్త్రవేత్తగా గుర్తింపు ఎక్కువ లేదు, కానీ ఫస్ట్ లిఖిత పూర్వక ఆధారాలు. ఇప్పుడు అతను చదివింది రాస్తేనే కదా మనకి ఎంతో కొంత కంటెంట్ ఇచ్చి, అది లిఖిత పూర్వకంగా ఉంటేనే కదా అది మనం చదవగలుగుతాం. వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనకు కూడా వాళ్ళ గురించి తెలియదు. అట్లనే ఆది మానవుడి గురించి కూడా. ఆది మానవుడిని మరి మనం మొట్టమొదటి శాస్త్రవేత్తగా ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము అంటే అతను ఫస్ట్ ఆహార సేకరణ ఏ విధంగా చేస్తుండేవాడు? ఆకలి అయినప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి చెట్ల నుంచి పండ్లను, ఆకులను సేకరించి తినేవాడు. తర్వాతకి కాలంలో ఏమైంది? ఓకే, ఆకలి అవుతున్నప్పుడు నేను ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఆకలి అయినప్పుడు మాత్రమే వండుకుంటామా, లేకపోతే 1 or 2 hours బిఫోరే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము, తింటాము. అదే విధంగా అతనికి కూడా అంటే ఆది మానవుడికి కూడా కొంత నాలెడ్జ్ తోటి ఓకే దిస్ ఈస్ నాట్ రైట్ అని చెప్పేసి అతను కూడా ఉన్న ప్లేస్లోనే ఆ ల్యాండ్ లో వ్యవసాయం స్టార్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు. వ్యవసాయానికి ఏం కావాలి? పనిముట్లు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాగలి దున్నడానికి పనిముట్లు కావాలి. దున్నాలి అంటే ఎద్దులు కావాలి. అండ్ తర్వాత విత్తనాలు కావాలి, వాటర్ సప్లై చేయాలి. అదే విధంగా మనం వ్యవసాయం చేస్తూ ఉండాలి. ఇదే కొద్ది కాలంగా ఆది మానవుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో తెలుసుకుంటూ ఆహార సేకరణకి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే పండించుకుందాం అని చెప్పేసి పనిముట్లని కనుగొన్నాడు. పశు పోషణ ఫస్ట్ వ్యవసాయానికి ఏం కావాలి? పనిముట్లు కావాలి. సో పనిముట్లని కనుగొన్నాడు. తర్వాతకి దున్నడానికి పశువులు కావాలి. సో ఆ పశువులని
పోషించాడు, అంటే దానికి కావాల్సిన ఫుడ్ ఇచ్చి అతనికి కావాల్సిన వర్క్ చేసుకున్నాడు. తర్వాత ఏం చేసిండు, విత్తనాలను చల్లాడు, విత్తనాలను చల్లడం. తర్వాత ఏం చేశాడు, ఆహారోత్పత్తి చేశాడు, ఆహారోత్పత్తి అంటే అతనికి ఉన్న అతను ఏం చేశాడు, ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం కొద్దిగా రిస్కీ ఫ్యాక్టర్. సో దాన్ని సింప్లిఫై చేసుకున్నాడు, ఉన్న ప్రదేశంలోనే ఆహారం వచ్చేటప్పుడు సింప్లిఫై చేసుకున్నాడు. సో ఇతను కూడా ఒక శాస్త్రవేత్తే. సో ఇతన్ని ఆది మానవులని మనం ఏమనొచ్చు, మొట్టమొదటి శాస్త్రవేత్తగా పరిగణించాలి. ఆది మానవుడు మొట్టమొదటి శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్త తర్వాతకి మనకు అరిస్టాటిల్ అండ్ గెలన్, ఈ శాస్త్రవేత్తలు మనకు జీవశాస్త్రానికి సేవలు అందించారు. తర్వాత ఈ అరిస్టాటిల్ గెలన్ తర్వాత నుంచి వైశాలియన్ విలియం హార్వే వరకు ఎవరు జీవశాస్త్రంలో పరిశోధన చేయలేదు అని అనుకున్నాం కదా. ఈ పీరియడ్ నే ఏమంటారు అంటే డార్క్ ఎరా ఆర్ డార్క్ ఏజ్ ఆఫ్ సైన్స్. డార్క్ ఏజ్ ఆఫ్ సైన్స్ ఆర్ శాస్త్రానికి చీకటి యుగం. శాస్త్రానికి చీకటి యుగంగా చెప్పుకోవచ్చు. గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి అక్కడికి గ్యాప్ వచ్చింది కాబట్టి శాస్త్రానికి చీకటి యుగంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆది మానవుడు అరిస్టాటిల్, 15వ శతాబ్దంలో వైశాలియస్ అండ్ విలియం హార్వే. అండ్ వీళ్ళు నెక్స్ట్ చాలా మంది సైంటిస్టులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం డిఎన్ఏ వాట్స్ అండ్ క్రిక్ అండ్ సెల్ రాబర్ట్ హుక్ అండ్ న్యూక్లియస్ రాబర్ట్ బ్రౌన్. ఈ విధంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు మనకు ఇన్వెన్షన్స్ చేశారు. నెక్స్ట్ ఓకే, ఇది మనకు బయాలజీ అనే పదం గురించి అండ్ ఓల్డెన్ డేస్ లో మనకు ఎలాంటి ఆధారాలు ఎవరెవరు ఇచ్చినారు అనేది చూసుకున్నాం. నెక్స్ట్ బయాలజీలో 2 బ్రాంచెస్ ఉంటాయి, మెయిన్ బ్రాంచెస్ 2 ఉంటాయి. 10th క్లాస్ వరకు మనం బయాలజీగా చదువుకుంటాం. ఇంటర్లోకి ఎంటర్ అయినాక మనం ఈ బయాలజీని 2 బ్రాంచెస్ గా చదువుకుంటాం. బయాలజీలో మెయిన్ బ్రాంచెస్ ఇవి, సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచెస్ మాత్రం బాటనీ, వృక్షశాస్త్రం అండ్ జంతుశాస్త్రం, జువాలజీ, బాటనీ అండ్ జువాలజీ. ఓకే, మరి ఈ టర్మ్స్ ని కూడా అడుగుతారు కదా మనకు. బాటనీ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది, జువాలజీ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది అనేది మనకు ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. మనకు బయాలజీ ఏ పదం నుంచి వచ్చింది, గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇది మదర్ అనుకుంటే పిల్లలు కూడా అదే లాంగ్వేజ్ నుంచి వస్తారు కదా, గుర్తు పెట్టుకోండి. మీకు బయో గుర్తున్నా, బాటనీ గుర్తున్నా, జువాలజీ గుర్తున్నా, ఈ 3 కూడా మనకు గ్రీక్ లాంగ్వేజ్ నుంచే వచ్చాయి. బాటనీ is originated from Greek language. Zoology is also originated from the Greek language. Botany అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ప్లాంట్స్. అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అంటే మొక్కల అధ్యయన శాస్త్రాన్ని మనం బాటనీ అంటాము. జువాలజీ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్ అంటే జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం జువాలజీ అంటాము. ఇక్కడ ఈ ఫాదర్స్ కూడా ఇంపార్టెంట్, మనకు అడుగుతారు. ఫాదర్ ఆఫ్ బాటనీ అని అడుగుతారు. ఓకే, ఎవరు ఫాదర్ ఆఫ్ బాటనీ అంటే థియోఫ్రాస్టస్. ఫాదర్ ఆఫ్ బాటనీ.
థియోఫాస్టస్. అండ్ ఫాదర్ ఆఫ్ జువాలజీ ఎవరు? మనం ప్రీవియస్ గా నేర్చుకున్నాం కదా, అరిస్టాటిల్. అరిస్టాటిల్. ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి నాన్న. ఫాదర్ ఆఫ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ ఇక్థియాలజీ, ఫాదర్ ఆఫ్ మెలకాలజీ, ఫౌండర్ ఆఫ్ టాక్సానమీ, ఫౌండర్ ఆఫ్ ఎంబ్రియాలజీ, ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్, అన్ని కూడా అరిస్టాటిలే. ఓకే, నెక్స్ట్ ఈ థియోఫాస్టస్ మనకు ఏ ఏ బుక్స్ రాశాడు అంటే, వీళ్ళు గ్రంథాలు రాసినవి ఉంటాయి కదా, ఏం రాశారో చూద్దాం. ఓకే, వీళ్ళు రాసిన గ్రంథాలు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ది హిస్టోరియా ప్లాంటారం, ది హిస్టోరియా ప్లాంటారం. తెలుగులో వాళ్ళు కూడా కన్వర్ట్ చేసుకోండి, జస్ట్ కన్వర్షన్ అంతే. ది హిస్టోరియా ప్లాంటారం అంటే ది హిస్టోరియా ప్లాంటారమే, కన్వర్షన్ ఏం లేదు. ప్లాంటారం అండ్ ఆన్ ద కాజెస్ ఆఫ్ plants and the causes of plants and అరిస్టాటిల్ కూడా నేర్చుకోవాలి కదా మనం. Pastorus animalium and historium of animalium. ఓకే, ఇతను ఈ రెండు గ్రంథాలు ఇంకా కూడా చాలా రాశాడు అరిస్టాటిల్. బట్ ఈ రెండు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అని అంటే, ఇవి జువాలజీకి సంబంధించిన బుక్స్ అండ్ పాలిటిక్స్ రిలేటెడ్ గ్రంథాలు కూడా రాశాడు. సో ఎక్సెట్రా పెట్టుకుందాం. ఈ రెండు మాత్రం జువాలజీ రిలేటెడ్ బుక్స్ అన్నమాట, గ్రంథాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం డెవలప్మెంట్ ఆఫ్ బయాలజీ చూసుకుంటున్నాం. దానికంటే ముందు ఏ టైంలో ఇన్వెన్షన్ స్టార్ట్ అయింది అనేది చూసుకుందాం. మనకు క్రీస్తు పూర్వం 4000 ఇయర్స్ బ్యాక్, 4000 ఇయర్స్ అప్పుడు ఈజిప్ట్ దేశస్థులు మనకేం చేశారనంటే, మొక్కలని ఫొటోస్ అంటే చిత్ర రూపంలో అందించారు. ఓకే, సో దాన్ని ఏమంటారు అనంటే హైరోగ్లిఫిక్స్. ఇది ట్యాబ్లెట్ ఫామ్ లో వేసుకోండి, కొంచెం బెటర్ ఐడియా ఉంటుంది. సైంటిస్ట్ గ్రంథం ఓకే, ఇక్కడ కాలం శాస్త్రవేత్తలు సైంటిస్టులు వారు రాసిన గ్రంథాలు. ఇంకొకటి పరిశోధన అంశం ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ కాలం ఇంతసేపు ఏమనుకున్నాం, క్రీస్తు పూర్వం 4000 ఇయర్స్. అప్పుడు ఎవరు? ఈజిప్ట్ దేశస్థులు ఎలా ఇచ్చారు అని అనుకున్నాం మనం. వాళ్ళు రాసిన ఒక ఇది కూడా లైక్ ఇప్పుడు హెర్బల్స్ గురించి రాసిన మొత్తం హెర్బల్స్ బుక్ ఉంటది కదా, అదే అందులో ఔషధ మొక్కల గురించి మొత్తం ఉంటది అనమాట, అది హెర్బల్స్ గ్రంథం. అలానే ఇక్కడ అన్ని మొక్కల యొక్క చిత్రాలు ఉంటాయి, అంటే వాటి యొక్క ఫొటోస్ ఉంటాయి. దాన్ని ఏమంటున్నాం? హైరోగ్లైఫిక్స్. పరిశోధన అంశం ఏంటి అని అంటే, మొక్కలపై, అంటే పైరు మొక్కలు, పైరు మొక్కల చిత్రాలు, ఇంకా ఫలాలు లైక్ ఫ్రూట్
ఫ్రూట్స్ ఇచ్చే ప్లాంట్స్ అన్నమాట. పైరు మొక్కలు అండ్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 2005 ఇయర్స్, సారీ 2500 ఇయర్స్ అప్పుడు చైనీయులు అంటే చైనా దేశం వాళ్ళు ఏమిచ్చిరు మనకు అనంటే, ఏ విధంగా మొక్కలని సాగు చేయాలి అంటే, సాగు మొక్కలు, మొక్కల సాగు మొక్కలు ఏ విధంగా అంటే మొక్కలని ఏ విధంగా పెంచాలి అనేది మనకు ఒక ఐడియాని ఇచ్చారు. సాగు మొక్కలు, మొక్కల సాగు గురించి చెప్పారు, మొక్కల సాగు గురించి వివరించారు. అండ్ క్రీస్తు పూర్వం 2000 ఇయర్స్ అప్పుడు మనకు వేదాలు ఉంటాయి కదా, ఆ వేదాలలో అథర్వణ వేదం అథర్వణ వేదంలో మెడిసినల్ ప్లాంట్స్ అంటే ఔషధ మొక్కల గురించి ఆ కాలంలోనే వివరించారనమాట. మెడిసినల్ ప్లాంట్స్ ఎవరు మరి అనంటే భారతీయులు వివరించారు. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 1300 కాలంలో పరాశరుడు అనే శాస్త్రవేత్త వృక్షాయుర్వేదం, కృషి పరాశరం అండ్ వృక్షాయుర్వేదం ఈ రెండు గ్రంథాలని రాశాడు. కృషి పరాశరం వృక్షాయుర్వేదాన్ని ఇతను 2 గ్రంథాలు రాశాడు. మరి ఈ వీటిలో ఏం చెప్పారు అతను అంటే దేని గురించి వివరించారు అనంటే, ఇప్పుడు ఈ వృక్షాయుర్వేదం కృషి పరాశరంలో మనకు అగ్రికల్చర్ ఏ విధంగా చేయాలి, దాంట్లో ఉన్న కలుపు మొక్కలు అండ్ ఫారెస్ట్ తీసుకుంటే మనకు ఎన్నో టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి కదా. కృషి పరాశరం ఏమో మనకు అగ్రికల్చర్ అండ్ ఇట్స్ వీడ్స్ అంటే వ్యవసాయంలో పెరిగే కలుపు మొక్కల గురించి వివరిస్తే, వృక్షాయుర్వేదం ఏమో ఫారెస్ట్ గురించి అంటే ఎన్నో రకాల అడవులు, దాంట్లో ఉండే ఔషధ మొక్కలు అంటే మెడిసినల్ ప్లాంట్స్, ఇంకా ఈ మొక్కల యొక్క అంతర అండ్ బాహ్య ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనాటమీ అండ్ ఇట్స్ క్యారెక్టర్స్ ని కూడా చదివారు. బాహ్య అంతర లక్షణాలని చదివారు. ఓకే, బాహ్య మరియు అంతర వాటి కూడా చదివారు. నెక్స్ట్ 1623లో మనం క్రోనలాజికల్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, 1623వ శతాబ్దంలో గాస్పర్ బాహెన్ అనే శాస్త్రవేత్త
ద్వినామ నామకరణము ఆయన ఫస్ట్ వివరించిండు దేన్ని అంటే ద్వినామ నామకరణాన్ని. ఫస్ట్ నామినిక్లేచర్ ఉంటది కదా, బైనామినల్ నామినిక్లేచర్, దాన్ని ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసినారు అని అంటే గాస్పర్డ్ బహిన్. తర్వాత దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని అంటే కరోలస్ వాన్ లిన్నెయస్. సో అందుకని ఇప్పుడు ఈ ద్వినామీకరణ అంటే బైనామినల్ నామినిక్లేచర్ అనేది మనకి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే టాక్సానమీలో ఇన్వాల్వ్ అవుతుంది. ఫస్ట్ గాస్పర్డ్ బహిన్ స్టార్ట్ చేసినప్పటికీ పూర్తి ఇన్ఫర్మేషన్ ని మనకి ఇచ్చింది మాత్రం కరోలస్ లిన్నెయస్. సో హీ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. కరోలస్ వాన్ లిన్నెయస్. ఓకే, లిన్నెయస్ గారు మనకు ద్వినామీకరణాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ చూసుకుంటే మనకు శతాబ్దాల వారీగా ఇప్పుడు ఇది 1623లో కదా. నెక్స్ట్ 17వ శతాబ్దంలో కనుక చూసుకుంటే మనకు సెల్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 1665లో మనకు స్ట్రక్చర్ ఆఫ్ సెల్ అండ్ డిస్కవరీ ఆఫ్ సెల్, కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అంటే రాబర్ట్ హుక్. అతను కనుగొన్న విషయాలని అండ్ సెల్ గురించి ఒక వివరణ అతని బుక్ అయిన మైక్రోగ్రాఫియాలో పొందుపరచుకోవడం జరిగింది. సెల్ గురించి పూర్తి వివరణ ఇచ్చింది రాబర్ట్ హుక్. మైక్రోగ్రాఫియా అనే పుస్తకంలో అతని యొక్క వివరించిన విషయాలని పొందుపరిచారు. నెక్స్ట్ బ్యాక్టీరియల్ సెల్, మన సెల్ కి బ్యాక్టీరియల్ సెల్ కి డిఫరెన్స్ ఉంటది. దాన్ని కనుగొన్నది ఎవరు అని అంటే ఆంటోనీ వన్ ల్యూవెన్ హుక్ మనకు బ్యాక్టీరియల్ సెల్ ని డిస్కవర్ చేశారు. ఓకే, నెక్స్ట్ నెహ్మియా గ్రూ. ఇదంతా కూడా 17వ శతాబ్దంలోనే. మీరు మాక్సిమం ఇవి గుర్తుపెట్టుకోండి. సెల్ ఎవరు కనుగొన్నారు అంటే రాబర్ట్ హుక్. బ్యాక్టీరియా సెల్ ని బ్యాక్టీరియా కణాన్ని ఎవరు అంటే ఆంటోనీ వన్ లీవెన్ హుక్. నెహ్మియా గ్రూ ఏం కనుగొన్నారు? నెహ్మియా గ్రూ అండ్ మార్ఫెల్లో మాల్ఫీజీ వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే ఇంటర్నల్ అనాటమీ ఆఫ్ ప్లాంట్ మొక్కల యొక్క అంతర్నిర్మాణం గురించి స్టడీ చేశారు. ఇంటర్నల్ అనాటమీ ఇన్ ప్లాంట్స్ యొక్క అంతర్నిర్మాణాన్ని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఇది కూడా 17వ శతాబ్దంలోనే, గుర్తుపెట్టుకోండి. సెల్ బ్యాక్టీరియల్ సెల్ నెహ్మియా గ్రూ అండ్ మాల్ఫీజీ ఏం చేశారు? ఇంటర్నల్ అనాటమీ ఆఫ్ ప్లాంట్స్. నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే లైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలలో, ప్లాంట్స్ లో ఎవరు డిస్కవరీ చేశారు అని అంటే కమేరియస్ గారు చెప్పారు. మనకు 17వ శతాబ్దంలో ఏమేమి అనుకున్నాము? కణము, బ్యాక్టీరియా కణము అండ్ బాహ్య అంతర నిర్మాణము మొక్కలలో తెలుసుకున్నాము. ఇంకొకటి ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి మొక్కలలో ఎవరు కనుగొన్నారు అనేది తెలుసుకున్నాము. ఇంకొకటి 18వ శతాబ్దంలో మనకు ప్లాంట్ ఫిజియాలజీ అంటే ఏంటి? మనకు
ఆర్గాన్ సిస్టమ్స్ అన్నిటి గురించి చదవడమే ఫిజియాలజీ. డైజెషన్ సిస్టమ్స్, రిప్రొడక్షన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్ ఇవన్నీ చదవడము. ప్లాంట్ గురించి ఎవరు చదివారు అని అంటే స్టీఫెన్ హెల్స్ గారు చదివారు. నెక్స్ట్ మనకు మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదిలేస్తాయి అంటే ఆక్సిజన్ యొక్క విడుదలని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అంటే జోసెఫ్ ప్రీస్ట్లీ అనే శాస్త్రవేత్త మనకు ఆక్సిజన్ అనేది కిరణజన్య సంయోగ క్రియలో విడుదలవుతుందని మనకు చెప్పారు. నెక్స్ట్ ఆక్సిజన్ కి పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే ద టర్మ్ ఆక్సిజన్ ఈజ్ కాయిన్డ్ బై లావోజియర్. ఇవి మనకు 18వ శతాబ్దంలోవి. ఇంకొకటి 19వ శతాబ్దంని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 19వ శతాబ్దంలో మనకు జన్యువుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే గ్రిగర్ మెండల్ గివ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జెనెటిక్స్. సో హీ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. అంటే జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు అని అంటే మెండల్ వేటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు? జెనెటిక్స్. అండ్ నెక్స్ట్ ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? మనము మన చుట్టూ ఉన్న ప్రాంతము అంటే స్టడీ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఇంటర్లింకింగ్ ఈస్ కాల్డ్ ఎకాలజీ. ఆవరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు అంటే హెకెల్. ఆవరణ శాస్త్ర పితామహుడు హెకెల్. ఓకే, హెకెల్ ఏమంటాము? ఫాదర్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఆర్ ఎకాలజీ. ఓకే, లివింగ్ కి నాన్ లివింగ్ యొక్క ఇంటర్ కనెక్షన్ చెప్పారు. అండ్ తెలుగులో చెప్పుకోవాలనుకుంటే జీవులకు ఆవరణ పరిసరాలకు మధ్య సంబంధాన్ని వివరించిన ఆయననే హెకెల్. సో ఇతన్ని ఆవరణ శాస్త్ర పితామహుడు ఆర్ ఎకాలజీ, ఫాదర్ ఆఫ్ ఎకాలజీ అని అంటాము. ఇంకొకటి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? జీవ పరిణామ సిద్ధాంతం డార్విన్. దాన్నే ఇంగ్లీష్ లో ఏమంటాము? ఎవల్యూషన్. జీవ పరిణామ శాస్త్ర పితామహుడు కూడా అంటే డార్విన్ అన్నమాట. ఇంకా ఆవరణ శాస్త్రం జెనెటిక్స్, జన్యువులు ఆర్ జీన్స్. ఓకే, హెకెల్, డార్విన్, మెండల్ అండ్ జైమేజ్ అనే ఎంజైమ్ ని బుక్నర్ అనే శాస్త్రవేత్త జైమేజ్ అనే ఎంజైమ్ ని కనుగొన్నారు. ఈ జైమేజ్ అనేది ఎక్కడ ఉంటది అని అంటే ఈస్ట్ కణాలలో ఈ జైమేజ్ అనేది ఉంటది. మనకు లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ కనుక చూసినట్లయితే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉంటది. అవి ఎవరు ప్రపోజ్ చేసినారు? 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటే బెంథమ్ అండ్ హూకర్
5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అండ్ ఏపీ డికండోల్. ఏపీ డికండోల్ ఇద్దరు శాస్త్రవేత్తలు మనకు ఈ 19వ శతాబ్దంలోనే ఇది క్లాసిఫికేషన్ ని ప్రపోజ్ చేయడం జరిగింది 19వ శతాబ్దంలో. ఓకే, నెక్స్ట్ 20వ శతాబ్దంలో ఏ సైంటిస్టులు ఏమేమి కనుగొన్నారో చూద్దాం. ఓకే, మ్యూటేషన్ థియరీ. మ్యూటేషన్ అంటే ఏంటి? మ్యూటేషన్ మార్పు. ఈ మ్యూటేషన్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినారు? హ్యూడో డివ్రీస్. ఈ హ్యూడో డివ్రీస్ ఏమంటారు? ఫాదర్ ఆఫ్ మ్యూటేషనల్ థియరీ అని కూడా అంటాము. ఇంకొకటి డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. ఇది డిఎన్ఏ అంటే ఏంటి? డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది ఎక్కడ ఉంటది అని అంటే మన సెల్లులోని న్యూక్లియస్ లోపల ఈ డిఎన్ఏ అనేది ఉంటది. ఇది మనకు జెనెటిక్ మెటీరియల్. ఇది హైలీ డెవలప్డ్ ఆర్గానిజమ్స్ లో డిఎన్ఏ ఉంటే, అంటే చిన్న వాటిలో లోవర్ ఆర్గానిజమ్స్ లో మనకు ఆర్ఎన్ఏని మనం అబ్జర్వ్ చేస్తాము. డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. ఇది ఇలా ఉంటది, డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. ఇరవైవ శతాబ్దంలో ఇది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. మన లోపల ఉన్న డిఎన్ఏ ఈ విధంగా ఉంటే లోవర్ ఆర్గానిజమ్స్ లో సింగిల్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటది. దీన్ని ఆర్ఎన్ఏ అంటాము. ఓకే, డిఎన్ఏ హెలిక్స్ స్ట్రక్చర్ ఎవరు ఇచ్చినారు అంటే వాట్సన్ అండ్ క్రిక్. ఆర్ఎన్ఏని జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినారు అంటే ఫ్రాంక్లిన్. ఓకే, ఇంకా మనకు మ్యూటేషన్ థియరీ హ్యూడో డివ్రీస్, డిఎన్ఏ హెలిక్స్ అండ్ ఆర్ఎన్ఏ. ఆర్టిఫిషియల్ జీన్ ని ఎవరు ప్రపోజ్ చేసినారు? ఆర్టిఫిషియల్ జీన్ హరగోవింద్ ఖురాన్ మనకు ఆర్టిఫిషియల్ జీన్ ప్రపోజ్ చేశారు. ఇంకొకటి ఈ 20వ శతాబ్దంలోనే C3 సైకిల్ బై కెల్విన్ అండ్ C4 సైకిల్ బై హచ్ అండ్ స్లాక్. ఓకే, ఒకసారి చూసుకోండి. 20వ శతాబ్దంలో మ్యూటేషన్ థియరీ బై హ్యూడో డివ్రీస్, డిఎన్ఏ హెలిక్స్ బై వాట్సన్ అండ్ క్రిక్, ఆర్ఎన్ఏ బై ఫ్రాంక్లిన్, ఆర్టిఫిషియల్ జీన్ బై హరగోవింద్ ఖురానా, C3 సైకిల్ బై కెల్విన్, C4 సైకిల్ బై హచ్ అండ్ స్లాక్. ఓకే, ఇంకా కొందరు సైంటిస్ట్లని కనుక మనం చూసుకున్నట్లయితే ఆక్సిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ ఫైటో హార్మోన్. మన బాడీ లోపల ఉన్నట్లే ప్లాంట్ లో కూడా హార్మోన్స్ ఉంటాయి. అవి ఒకటి ఆక్సిన్, జిబ్బరిలిన్స్, సైటోకైనిన్స్, అబ్సెసిక్ యాసిడ్ అండ్ ఇథిలిన్. ఇలాంటి హార్మోన్స్ ఉంటాయి. మనకు ఆక్సిన్స్ ని కనుగొన్నది ఎవరు అనంటే FW వెంట్ అనే శాస్త్రవేత్త మనకు ఆక్సిన్స్ ని కనుగొన్నారు. ఇంకా సర్ హన్స్ క్రెబ్స్ అనే శాస్త్రవేత్త ఇదేంటంటే ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ ని సిట్రిక్ ఆమ్లాన్ని సర్ హన్స్ క్రెబ్స్ కనుగొన్నారు.
యూరియేజ్ అనే ఎంజైమ్ ని జేబి సమ్మర్. యూరియేజ్ ఇంతసేపు మనం చూసుకుంది జైమేజ్ బై బుక్నర్ ఇన్ ఈస్ట్ సెల్. యూరియేజ్ అనే ఎంజైమ్ ని ఎవరు కనుగొన్నారు అని అంటే జేబి సమ్మర్. ఓకే, యూరియేజ్ అనే ఎంజైమ్ ని జేబి సమ్మర్ కనుక్కున్నారు. ఇంకొకటి ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఈ ఫోటోసింథసిస్ మనకు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది, ప్లాంట్స్ కి డైరెక్ట్ గా ఫోటోసింథసిస్ యూజ్ అయితే మనకి ఇండైరెక్ట్ హెల్ప్ అనమాట. మనం ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ఫోటోసింథసిస్, రైట్? బికాస్ వి ఆర్ డిపెండెంట్ ఆన్ ప్లాంట్స్. ఓకే, ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ లో ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసింథసిస్ అంటే ఏంటి? బై యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ plants produce carbohydrates and release oxygen through the environment in the chlorophyll with the presence of sunlight. ఈ ఫోటోసింథసిస్ లైట్ ఉంది కదా, లైట్ ని యూజ్ చేసుకుంటున్నాయి కదా, ఆ ఫోటోసింథటిక్ లైట్ గురించి, ఈ లైట్ అండ్ లైట్ రియాక్షన్ గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరు అనంటే రాబర్ట్ హిల్స్. ఓకే, ఇతను ఏం వివరించిండు? ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ని తీసుకొని ప్లాంట్స్ కార్బోహైడ్రేట్స్ ని ఇస్తూ ఉంటాయి కదా, సో ఆ టైంలో ప్లాంట్స్ అనేవి లైట్స్ ని యూజ్ చేసుకుంటాయి. ఆ లైటే ఫోటోసింథటిక్ లైట్. దాన్ని గురించి వివరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హిల్స్. ఇవన్నీ 20th సెంచరీలో జరిగిన ఇన్వెన్షన్స్. 20వ శతాబ్దంలో ఈ శాస్త్రవేత్తలు ఇవి కనుగొన్నారు. ఏంటో చూద్దాం. ఫోటోసింథటిక్ లైట్ బై రాబర్ట్ హిల్స్, యూరియేజ్ బై సమ్మర్ and CTA by Sir Hans Krebs, auxins by W.H. Wendt, and mutation theory by Hugo de Vries, DNA helix by Watson and Crick, RNA by Franklin, artificial gene by Haragovind Khurana, C3 cycle by Kelvin, C4 cycle by Hutch and Slack. 19వ శతాబ్దంని చూసుకుంటే మెండల్ జెనెటిక్స్ థియరీ అండ్ హెకెల్ ఎకాలజీ గురించి, డార్విన్ ఎవల్యూషన్, బుక్నర్ జైమేజ్ అనే ఎంజైమ్ గురించి, ఇది ఈస్ట్ కణాలలో ఉంటది, బెంథమ్ అండ్ హూకర్ ఏపీ డికండోల్ క్లాసిఫికేషన్ గురించి వివరించారు. 18వ శతాబ్దంలో అబ్జర్వ్ చేసినట్లయితే ప్లాంట్ ఫిజియాలజీ బై స్టీఫెన్ హిల్స్ అండ్ జోసెఫ్ ప్రీస్ట్లీ, ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ యొక్క విడుదలను వివరించాడు. ఆక్సిజన్ అనే పదాన్ని పేరు పెట్టిన శాస్త్రవేత్త లావోజియర్. 17వ శతాబ్దాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెల్ కణాన్ని రాబర్ట్ హుక్ ప్రపోజ్ చేశారు. అండ్ బ్యాక్టీరియల్ సెల్ బై ఆంటోనీ వన్ లివెన్హుక్, నెహ్మియా గ్రూ మాల్ఫీజీ, ఇంటర్నల్ అనాటమీ ఇన్ ప్లాంట్స్. అండ్ 1623లో గ్యాస్పర్డ్ బాహిన్ అనే శాస్త్రవేత్త ద్వినామ నామకరణం చేశారు. దీని గురించి పూర్తి వివరణ ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే కరోలస్ వాన్ లిన్నయస్. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. 4000 years అప్పుడు ఈజిప్ట్ దేశస్థులు హెరోగ్లిఫిక్స్ ని ఇచ్చారు. ఇది ఏంటి అనంటే చిత్ర రూపంలో ఉన్న బుక్, చిత్రాల రూపంలో అంటే బొమ్మలున్న బుక్ అన్నమాట. వేటి బొమ్మలు అనంటే పైరు మొక్కల గురించి. అండ్ 2500 years అప్పుడు చైనీయులు మొక్కల సాగు ఏ విధంగా చేయాలి అని చెప్పారు. 2000 years లో భారతీయులు అధర్వణ వేదంలో ఏం వివరించారంటే ఔషధ మొక్కల గురించి. అండ్ క్రీస్తు పూర్వం
1300లో పరాశరుడు 2 బుక్లను రచించిండు. ఆ గ్రంథాలని కృషి పరాశరం అండ్ వృక్షాయుర్వేద. ఈ కృషి పరాశరం అనేది అగ్రికల్చర్, వ్యవసాయం ఎలా చేయాలి అండ్ పంటలో ఉన్న కలుపు మొక్కల గురించి వివరిస్తే, వృక్షాయుర్వేదంలో మాత్రం అడవి గురించి, అడవిలో ఉండే మొక్కల గురించి, రకాల అడవుల గురించి, అంతర బాహ్య లక్షణాల అంటే మొక్క యొక్క అంతర బాహ్య లక్షణాలను గురించి వివరించారు. ఇంకొకటి బయాలజీలోని బ్రాంచెస్, ఇవి మెయిన్ బ్రాంచెస్: బాటనీ అండ్ జువాలజీ. ఫాదర్ ఆఫ్ బాటనీ థియోఫ్రాస్టస్, ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త వేరే వేరే స్టడీస్ కి కూడా ఇతని ఫాదర్ ఏంటియో ఒకసారి చూసుకుందాం. ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ ఇక్తియాలజీ, ఫాదర్ ఆఫ్ మెలకాలజీ అండ్ ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్, ఫౌండర్ ఆఫ్ టాక్సానమీ, ఫౌండర్ ఆఫ్ ఎంబ్రియాలజీ. ఈ ఆది మానవుడిని మొట్టమొదటి శాస్త్రవేత్తగా మనం గుర్తిస్తాము. ఎందుకంటే పనిముట్లను, పశుపోషణను, విత్తనాలు చల్లడాన్ని, ఆహారోత్పత్తిని అతను చేశాడు కాబట్టి. అంటే లైఫ్, అతని యొక్క జీవన విధానాన్ని కాంప్లెక్సిటీ నుంచి సింప్లిసిటీకి తీసుకొచ్చాడు. అంటే ఒక్కొక్కటి కనుక్కుంటూ అట్లా తీసుకొచ్చాడు. అతని యొక్క అవసరాలను మెరుగుపరచుకోవడం కోసం అతను చేసిన దానిలో అతను ఒక శాస్త్రవేత్త అయ్యాడు అని చెప్పుకోవచ్చు. అండ్ అరిస్టాటిల్ అండ్ గెలెన్ తర్వాత 15 మధ్య గ్యాప్ లో 15వ శతాబ్దం వరకు ఎవరు కూడా జీవశాస్త్రానికి సేవలు అందించలేదు. 15వ శతాబ్దంలో వైశాలియస్ అండ్ విలియం హార్వే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఏమంటారంటే, ఇతని ఇన్వెన్షన్ మధ్యలో ఉన్న గ్యాప్ ని ఏమంటారంటే డార్క్ ఏజ్ ఆఫ్ సైన్స్ ఆర్ శాస్త్రానికి చీకటి యుగం అని పేర్కొంటాము. ఇక్కడ ఫాదర్ ఆఫ్ అరిస్టాటిల్ గురించి. నెక్స్ట్ బయాలజీ. స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈస్ కాల్డ్ బయాలజీ. ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ కి, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కి డిఫరెంట్ చూసినాం. ఇందులో ఫిజియోలాజికల్ ప్రాసెస్ జరుగుతాయి, అందులో జరగవు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అందులో గ్రోత్ అనేది అక్యుములేషన్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ద్వారా జరుగుతుంది. ఓకే. అండ్ ద టర్మ్ biology is coined by Lamarck. Okay. Thank you. We will discuss next topic in the next video.